నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే. మేము ఆంధ్ర పాలిటిక్స్ లోనే ఒక క్రిస్పీ టాపిక్ దుబ్బాడ శ్రీనివాస్ గారు. మొన్నటి వరకు కూడా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలోని, ఇప్పటికీ అసలు సోషల్ మీడియా అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళే ఫస్ట్ ఈ మధ్య అంతా కూడా. సో మళ్ళా ఈయన పొలిటికల్ నుంచి వచ్చి హైదరాబాద్, వైజాగ్ తిరుగుతా ఉన్నారు, ఏపీకి తెలంగాణకి. మొన్న మీరు చూసే ఉంటారు, ఆ రోడ్డు మీద అక్కడ హల్చల్ చేయడము, రాత్రి అర్ధరాత్రి అంతా ఎవడొస్తాడో రండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే, ఆ రోజు ఆయనకి సంబంధించిన హత్యాయత్నం గురించి ఏదైతే ఆయనకి మెసేజ్ ఇచ్చిన కింజర పప్పన్న అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ వైఫ్ కేసు ఫైల్ చేశారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన కూడా కనిపించడం లేదని చెప్పేసి ఈయన కేసు ఫైల్ చేశారు. సో వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, ఇద్దరు పర్సన్స్ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు కారులోనే అని చెప్తుంది. ఆ ఇద్దరు ఎవరు అనేది ఆవిడ చెప్పట్లే. అయితే పబ్లిక్ ఏమంటున్నారంటే, ఆ ఇద్దరు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అని అంటూ ఉన్నారు. మరికొంతమంది ఏమో ధర్మాన ప్రసాదరావు అని ఈయన ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో వాళ్ళకి అంత అవసరం లేదు చెయ్యాలి. సో అసలు ఏంటి పొలిటికల్ డ్రామా? మళ్ళీ ఈయన పాలిటిక్స్ లోని మళ్ళా ఏదైనా పవర్ మళ్ళా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడా? ఏదైనా ఇంకొక సైడ్ ఏంటంటే, కూటమిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందుకే పొలిటికల్ స్టంట్స్ అని అంటున్నారు. సో ఓవరాల్ గా ఏంటి అసలు? ఇప్పుడు ఏం చేసినా ఎలా చేసినా దీనికి మొదటిగా కావాల్సిన పరిష్కారం ఏంటంటే, అసలు అతని భద్రత ఎవరిది? కింజారపు ఎవరతను? అప్పన్న భద్రత ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏ రాజకీయాల్లో చేరతారు, ఎవరు చేశారు ఏంటి అనేది తర్వాత విషయం. ముందుగా దీనికోసం చేయాల్సింది ఏంటి అంటే, హెబియస్ కార్పస్ అని ఒక రిట్ పిటిషన్ ఉంటుంది. అది హైకోర్టులో దాఖలు చేస్తే వాళ్ళు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లోకి చెప్తారు, మీరు అర్జెంటుగా అతన్ని 24 గంటల్లో, లేదు అనుకుంటే 48 గంటల్లో తీసుకొచ్చి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చెయ్యాలి అని చెప్పి ఆదేశిస్తుంది హైకోర్టు పోలీసులకి. ముందు అది చెయ్యాలి. అది చేసిన తర్వాత అతను దొరకలేదనుకోండి, ప్రభుత్వంది బాధ్యత అవుతుంది. ఇప్పుడు ఇది ప్రభుత్వంది బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? ప్రభుత్వమే. అసలు అతను ఏమయ్యాడు, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడున్నాడు అనేది శోధించి జల్లెడి బట్టి ఏం చేసైనా సరే 6-100 అయినా అతను ఉన్నాడనో లేడనో ఏదో ఒకటి చెప్పాల్సిన బాధ్యత ఆ పోలీసు ఉంది. ఇకపోతే అతను వీళ్ళకి ఒక మాట చెప్పాడు, దువ్వాడ శ్రీనుకి ప్రాణహాని ఉంది, పలానా వాళ్ళు ఎవరో చంపైపోతున్నారు, అది వైసీపీ వాళ్లే అని వీళ్ళ డౌట్ అని అతను చెప్పాడు అనేది ఒక కాల్ రికార్డింగ్ బయట పెట్టింది ఆవిడ. బయట పెడితే ఆ దరిమిలా ఈయన వెళ్ళి అక్కడ వైజాగ్ లో, అంటే వాళ్ళ ఊర్లో శ్రీకాకుళంలో ఈయన హల్చల్ చేశాడు. సరే మరి ఎవరో చంపుతాను అన్నప్పుడు ఆ మాత్రం నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, నేను అంత దమ్ము ధైర్యం లేనా, అది నేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని అయ్యుండి నేను ధైర్యంగా ఎదుర్కోకపోతే నన్నేమనుకుంటారు అనే ఉద్దేశంతో ఈయన వెళ్ళి, అవును నేను వచ్చాను రోడ్డు మీదకి, రండి చూసుకుందాం ఎవరు వస్తారో రండి అని. సరే ఎవరూ రాలేదు. సరే ఎవరూ రాకపోగా 2 రోజులు పోయిన తర్వాత సీన్ కట్ చేస్తే, ఎవరైతే ఫోన్ చేశాడో అతను అదృష్టమయ్యాడు, ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి అలా ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇప్పుడు ఇదంతా చూస్తే ఆ ఇద్దరు ఎవరు అనేది పోలీసులు తేల్చాలి. ఊహాగానాలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేమే ఏదో చేస్తాము అని చెప్పి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఉప్పు అందించావు అని చెప్పి ఎవరైతే చేయదలుచుకున్నారో, నిజంగా చేసే మాట అయితే గనక వాళ్ళు ఇతన్ని కక్ష తీర్చుకుంటానికి తీసుకెళ్ళి ఉండొచ్చు. లేదు ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది అంటే దొంగలు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అందుకని ఫస్ట్ మనం కాపాడుకోవాల్సింది ఒక వ్యక్తిని కాబట్టి, ఆ భార్యకి నా భర్త గురించి ఆచూకీ అడిగే హక్కు ఉంది కాబట్టి ఆవిడ అడిగింది. దానికి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఇకపోతే వీళ్ళు పార్టీ మారుతారా అనేది మీ ప్రశ్న. నాది కాదు, ప్రజల ప్రశ్న. మారుతున్నారు అని మారొచ్చు, దాన్నే ఉంది. ఇప్పుడు ఇలా మారినోడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నని
ఎమ్మెల్యేని చేసింది, వాళ్ళ నాన్న మంత్రిని చేసింది, వాళ్ళ నాన్న సీఎం చేసింది, వాళ్ళ బాబాయిని ఎంపీని చేసింది, వాళ్ళ బాబాయిని ఎమ్మెల్యేని చేసింది, వాళ్ళ అమ్మని ఎమ్మెల్యేని చేసింది. మొత్తం చరిత్ర ఉంది. మొత్తం అంతా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ మీదనే పడి బతికారు వాళ్ళు. అయినా మరి కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి బయటకు వచ్చాడు కదా, అలా వచ్చినోడే కదా. అలా వచ్చి ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెడితే అప్పుడు దాకా ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పొలోమని తేనె తుట్టికి వెళ్ళిన తేనెటీగల్లాగా వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఒక్కొక్కళ్ళు ఆయన విధానాలు నచ్చలేదనో, లేకపోతే ఆయన అధికారంలో లేడనో, లేకపోతే ఇంకోటో వ్యాపారాలు కుదరట్లేదనో, అధికార పార్టీ అండతో ఉంటేనే మనం రాజకీయాలు చేసుకోగలమనో మళ్ళీ అటు నుంచి ఇటు జంప్ అవుతున్నారు. అసలు ఏ పార్టీలోనైనా వీళ్ళు ఈ పార్టీలోనే పుట్టారు, ఈ పార్టీలోనే పెరిగారు అన్నోళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆయన టీడీపీలోకో లేకపోతే జనసేనలోకో దేనిలో, అంటే ఇప్పుడు అక్కడ ఇష్యూ ఎక్కడ రేపుతున్నారంటే ఈ కింజరపు అప్పన్న అనే ఆయన ఇనీషియల్ ఆ పర్సన్ ఈయనకి బెస్ట్ ఫ్రెండ్ కావడం. ఈ కింజరపు అనేది జనరల్ గా టీడీపీ శ్రీకాకుళం సైడ్ అంతా టీడీపీ పర్సన్స్ కదా, సో వాళ్ళ పర్సన్ వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈయన టీడీపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి వార్తలు గుప్పమంటున్నాయి. సో వెళితే తీసుకుంటారా, వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది అసలు కాదు. తీసుకోకపోవటం అనేది ఎక్కడుంది? ఇప్పుడు వెంకటేశ్వర హుండీకి ఏమన్నా ఇది పాపిస్టోడు సంపాదించిన డబ్బులా, ఇది మంచోడు సంపాదించిన డబ్బులా, చెమటోడ్చి సంపాదించిన డబ్బులా, ఏమన్నా హుండీకి తెలుసా? హుండీకి తెలిసినా మాట్లాడుతుందా? దేవుడికి ఇవన్నీ తెలియవు. నిజంగా దేవుడు ఉంటే తెలుస్తాయి కదా. కానీ మరి ఎందుకు వేయించుకుంటున్నాడు దేవుడు? అలాగే ఏ పార్టీలు ఎవరు మారినా, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు గోడలు దూకించినా అది రాజకీయాలకే చెల్లు. మనం మాట్లాడే ఉపయోగం లేదు. మారే వాళ్ళకి సిగ్గు లేదు, చేర్చుకునే వాళ్ళకి సిగ్గు లేదు. నిన్న మొన్నటి దాకా ఆగర్భ శత్రువులాగా పోట్లాడుకుని పార్టీలోకి తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది పార్టీలు మారే వాళ్ళని చూడం మనం. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా టిఆర్ఎస్ పార్టీలో ఉండి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఎన్నో కష్టాలు పడి గెలిస్తే అప్పటిదాకా అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారుగా ఈ టిఆర్ఎస్ వాళ్ళు. మరి గెలవగానే వస్తుంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అప్పుడు దాకా అక్కడ కష్టపడి పనిచేసిన వాడంతా ఆడ ఏమైపోవాలి, అడవులు పట్టుకుపోవాలా? ఈడెళ్ళి ఆడ మీద పెత్తనం చేస్తాడు. అప్పుడు దాకా కష్టాలు పడి కార్యకర్తలు జెండాలు మోసి దెబ్బలు తిని కార్యకర్తలు ఇన్ని చేసి ఈ కార్యకర్తలను అందరినీ పోషించినోడేమో టికెట్ లేకపోయినా కానీ నోరు మూసుకుని కూర్చోవాలి. ఈ వచ్చినోడికి హారతి పళ్ళెంలో పెట్టి టికెట్ ఇస్తారు. అందుకని ఈ రాజకీయాల రొచ్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మారతారా మారరా అనేది, చేర్చుకుంటారా చేర్చుకోరా అనేది ఆళ్ళకి సంబంధించిన విషయమే. ఇప్పుడు ఈయనే తెలుగుదేశంలోకి వెళ్తాడు అనుకోండి, నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం గురించి మాటలు ఏమైపోతాయి? అలాగే పోనీ ఈ పార్టీలోకి వెళ్తాడు, జనసేనలోకి వెళ్తాడు. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి పోసిన వాళ్ళు ఎట్ట వెళ్తారు? వీళ్ళు వాళ్ళు ఎట్ట రానిస్తారు? ఏముందిలేండి మేడం, అంబటి లడ్డు సూపర్ ఉందని అనలేదా? అట్లాగే ఉంటది. అందుకని ఏంటంటే వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా తప్పే. కాకపోతే ఇప్పుడు నా దృష్టి, నా ధ్యాస అంతా ఆ భార్య ఆ భర్త గురించి పడే వేదన మీదనే ఉంది. దీనికి పోలీసులు ఎంతవరకు ఎంత తొందరగా ఆమె భర్తను ఆమెకు అప్పగిస్తారు అనేదే మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ.